హలో అండి. టుడేస్ బ్లాగ్ భద్రాచలం అన్నమాట. భద్రాచలం పుణ్యక్షేత్రంలో దర్శించుకోవడానికి వచ్చే భక్తులందరికీ ఇక్కడ రాముల వారితో పాటు ఒక 10 నుంచి 12 ఆలయాలు దర్శించుకోవాల్సిందిగా తెలియజేయడం కోసమే ఈ బ్లాగ్ని మేము చేస్తున్నాము. స్పెషల్గా ఏంటంటే ఈ బ్లాగ్లో ఎండోమెంట్ డెవలప్మెంట్తో పాటు అనుసంధానమైన టెంపుల్స్ రామాలయంతో పాటు ఉన్నవి. అందులో భాగంగానే ఇది ఒక టెంపుల్ అనమాట. ఆ అభయాంజనేయ స్వామి టెంపుల్. ఇది ఎండోమెంట్ వాళ్ళు ఎందుకు డెవలప్మెంట్లో భాగంగా చేశారంటే ఇది స్వయంగా రాముల వారి సన్నిధి నుంచే దీనికి రామదూత మండపంగా పేరుగాంచారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులు ఉంటాయని తెలియజేస్తున్నాము. లోనే రైట్ సైడ్ అనమాట అండి ఈ ఆలయంని మనం దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఆలయం గురించి మనం వెళ్ళి చూద్దాం. ఈ టెంపుల్ సిరీస్లో భాగంగా సెకండ్ ఆలయం వచ్చేసి అయ్యప్ప దేవాలయం అనమాట అండి. సుమారు 33 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ అయ్యప్ప దేవాలయం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎంతో బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్తో ఆ గోపురం అదంతా చూడొచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ శబరిమలలో యథావిధిగా ఎలాగైతే ఉంటుందో అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆ టెంపుల్ ఆలయాన్ని బిల్డ్ చేశారు. ఇక్కడ 18 మెట్లు కూడా ఉంటాయి, అవి కూడా మనం చూడొచ్చు. ఇదేనమాట అండి, సేమ్ మనకి శబరిమలలో ఎలాగైతే 18 మెట్ల దర్శనం ఉంటుందో మన భద్రాచలంలో కూడా 18 మెట్ల దర్శనం చేసుకోవచ్చు. ఇరుముళ్ళు అయిపోయిన తదనంతరం ఖచ్చితంగా ఈ టెంపుల్ని 365 డేస్ మనకి కోసం తెరిచే ఉంచుతారు ఈ ఆలయాన్ని. ప్రతి ఒక్క భక్తులు కూడా వాళ్ళు వచ్చిన సమయాన్ని బట్టి ఇక్కడ టెంపుల్లో దర్శనం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేయడమే మా ఉద్దేశం. అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కనే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. దాన్ని కూడా మీరు తప్పకుండా దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జనరల్గా భద్రాచలం వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడ నదిలో స్నానం చేసి రాముల వారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఒక 250 ఇయర్స్ చరిత్ర కలిగిన స్వయంభుగా వెలిసిన అట్టి ఆలయం ఉన్నదన్నమాట. ఈ ఆలయం పేరు వచ్చి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అనమాట అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా భద్రాచలం గోదావరి నదీ స్నానానికి వచ్చిన వాళ్ళు ఆచరించే వాళ్ళందరూ కూడా ఈ దర్శనానికి కూడా రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇది 250 ఇయర్స్ అనమాట స్వయంభుగా వెలిసిన ఆలయం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. గోదావరి బ్రిడ్జ్ కనబడుతుంది, కళ్యాణకట్ట మరియు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం. ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చి నదీ స్నానాన్ని ఆచరించడం ఎంతో ప్రసిద్ధిగా భావిస్తారు. ఈ టెంపుల్ సిరీస్లో భాగంగా రాముల వారితో పాటు ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ఆలయం అండి. ఈ క్షేత్రపాలకుడిగా భావిస్తారు శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. దీనికి కూడా 450 ఇయర్స్ చరిత్ర కలిగి ఉన్నదన్నమాట. తప్పకుండా అందరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ ఆలయం వచ్చేసి అహోబిల మఠం అనమాట అండి. ఆ రాముల వారి గుడి దగ్గర నుంచి వెళ్ళి 200 మీటర్స్ దూరంలో ఉంటుంది. నరసింహస్వామి అవతారంగా కొలుస్తారు. ఈ టెంపుల్ కూడా మన టెంపుల్ సిరీస్లో భాగంగా ఖచ్చితంగా దర్శించుకోవాల్సిన ఆలయం. ఈ ఆలయం వచ్చేసి గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామం అండి. ఈ ఆలయంకి 750 ఇయర్స్ చరిత్ర కలిగినట్టి సాలగ్రామం. ఈ టెంపుల్ సిరీస్లో భాగంగా రామాలయంకి 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది మా మమ్మీకి చాలా ఇష్టమైన ఆలయం అనమాట. చాలా మందికి ఏంటంటే కోరిన కోరికలు నెరవేర్చడంలో చాలా మహిమగల్ల ఆలయంగా భావిస్తారు ఈ సాలగ్రామం. ఈ టెంపుల్ సిరీస్లో భాగంగా అంబాసత్రంలో బాల త్రిపుర సుందరీదేవి మరియు రామలింగేశ్వర స్వామి అంటే శివుడు మరో అవతారంగా కొలిచే రామలింగేశ్వర స్వామి కూడా దర్శనమిస్తారు. ఇక్కడ రామలక్ష్మణుల గుండెగలు కూడా ఉన్నవి. ఇవన్నీ కూడా మనందరం కూడా తెలుసుకొని దర్శించుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. సత్రంలో కొలువై ఉన్న ఈ రామలక్ష్మణుల గుండెగలు అంటారండి. సుమారు 500 ఇయర్స్ కలిగిన చరిత్ర కలిగి ఉన్నాయి. ఇక్కడికి పర్యాటన నిమిత్తం వచ్చే వాళ్ళ కోసం ఈ గుండిగల్లో రామలక్ష్మణులే స్వయంగా ఒకనాడు వంట చేసి పెట్టడం జరిగింది. మనం చూస్తున్నట్లయితే ఇక్కడ వేద పాఠశాల కూడా ఉందన్నమాట అండి. చూడొచ్చు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే అవతార పురుషుడిగా శ్రీ కుసుమ హరనాథుడిగా జన్మించారు. అట్టి ఆలయం అనమాట అండి. మన రామాలయం పక్కనే ఉన్నటువంటి శివాలయం కొంచెం టాప్లో ఉంటుంది. ఇది ఈ టెంపుల్ని కూడా ఖచ్చితంగా భక్తులందరూ విజిట్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. టెంపుల్ సిరీస్లో భాగంగా రామాలయం పక్కనే ఉన్నటువంటి శివాలయం అనమాట అండి. ఇది కూడా 450 ఇయర్స్ చరిత్ర కలిగినట్టు శివాలయం. ఎంతో ప్రాచీనమైనది. ఇక్కడ చాలామంది శివయ్య భక్తులు వచ్చి దర్శించుకోవడం ఆనవాయితీగా బాగా ఉంటుంది. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న ఆలయం పేరేనండి మన శ్రీరామచంద్ర వారి ఆలయం. మన భద్రాచలంలో కొలువై ఉన్నది.
ఈ టాప్ వ్యూ అన్నమాట అండి, హరినాథ్ బాబా టెంపుల్ నుంచి వెళ్ళి మీకు చూపిస్తున్నాను. చాలా ప్లెజెంట్గా కనబడుతుంది. ఈ టెంపుల్ కూడా సూపర్గా బిల్డ్ చేశారు. 100 ఇయర్స్ చరిత్ర కలిగి ఉన్న ఆలయం అన్నమాట హరినాథ్ బాబా ఆలయం. ఫైనల్లీ ఇప్పుడు చూస్తున్నదంతా కూడా భద్రాచలం రాముల వారి గుడి అండి. ఎదురుగా ఉన్నదే ఆంజనేయ స్వామి వారి టెంపుల్. పోకల దమ్మక్క గారు మొట్టమొదటిగా రాముల వారి కల్లోకి వచ్చి ఇక్కడ కొలువై ఉన్నట్టుగా తెలియజేసిన వ్యక్తి ఈవిడికేనమాట. కళ్ళలో కనిపించి రాముల వారికి. నెక్స్ట్ వచ్చేసేసి రాముల వారి గుడి సన్నిధి ఎంట్రన్స్ అనమాట అండి. ధ్వజస్తంభం మీకు కనిపిస్తున్నది స్టార్టింగ్లో. చాలా ప్లెజెంట్ అంబియన్స్ ఉంటుంది ఇక్కడ. మీరు ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రసిద్ధి చెందిన ఆలయాలుగా ఈ పుణ్యక్షేత్రంలో కొలుస్తారు. ముందుగా దర్శనానికి వెళ్తున్నామండి. ఈ గుడి గోపురంపై ఉన్న సుదర్శన చక్రం స్వయంగా భక్త రామదాసు గారికి గోదావరిలో స్నానం చేస్తుండగా తన చేతిలోకి వచ్చి లభించినట్టుగా అందరూ చెప్తారు. ఇది చాలా మహిమ గల్లదనమాట అండి. స్వయంగా రాముల వారే రామదాసు గారికి అందించినట్టుగా భావిస్తారు. ఇది ఎవరు చేసినటువంటిది కాదనమాట. శంకుచక్రం, సుదర్శన శంకుచక్రం చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న అటువంటిది మొత్తం కూడా రామాలయం అనమాట అండి. రామాలయం సన్నిధి. ఇది బ్యాక్ ప్రసాదాల కౌంటర్ అన్నమాట. ఇది టాప్ వ్యూ అన్నమాట అండి. ఇప్పుడు మనం చూసేదంతా కూడా శ్రీ కుసుమ హరినాథ్ బాబా టెంపుల్. ఇది శ్రీకృష్ణుడి మరో అవతారంగా కొలుస్తారు. ఇది టెంపుల్ నుంచి వెళ్ళి రామాలయం టాప్ వ్యూ చాలా బాగా అనిపిస్తుంది. చూడొచ్చు హరినాథ్ బాబా వారిని, శ్రీ కుసుమ హరినాథ్. నెక్స్ట్ ఇదే టాప్ వ్యూ నుంచి వెళ్ళి మనకి గోదావరి కూడా కనిపిస్తున్నది, చూడొచ్చు. సెకండ్ వచ్చేసేసి ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదండి, ఇందాక చెప్పిన 450 ఇయర్స్ చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇదేనమాట అండి, మన శివాలయం. శివపార్వతుల విగ్రహం కూడా ఇక్కడ శివాలయానికి చాలా అట్రాక్షన్గా కనపడుతుంది. ఈ ఆలయం పేరు వచ్చేసి గోవిందరాజ స్వామి ఆలయం అండి. ప్రతి ఒక్క రాముల వారి ఈవెంట్ కూడా ఇక్కడ నుంచే ముందుగా మొదలు పెడతారు. దర్శించుకోవడానికి వచ్చిన ఆలయం ఏంటంటే అండి సాయిబాబా టెంపుల్ అన్నమాట. ఇక్కడ అంబియన్స్ కానీ ఇంటీరియర్ కానీ చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్తో డిజైన్ చేశారు. చాలా ప్లెజెంట్ అంబియన్స్ ఉంటాయి అన్నమాట. చాలామంది భక్తులు గురువారం రోజు వచ్చి దర్శించుకుంటారు. మిగతా రోజుల్లో కూడా ఖచ్చితంగా అందరూ వచ్చి దర్శించుకోవాలి ఇట్లాంటి ప్రసిద్ధి కలిగిన ఆలయాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయం సాక్షాత్తు భద్రగిరి కొండపై కొలువై ఉంది. భద్రుడు తపస్సు మేరకు రాములు వారు ఇచ్చిన మాట ప్రకారంగా రాములు వారు స్వయాన విష్ణుమూర్తి అవతారంలో ఇక్కడికి వచ్చి కొలువైనట్లుగా అందరూ భావిస్తారు. దీన్నే దక్షిణ అయోధ్య గాని మరో పేరుగాంచింది ఈ భద్రాచలం పుణ్యక్షేత్రానికి. ఆ పక్కన వెనకాల కనిపిస్తున్నదే గోశాల. ఇది దక్షిణం ఎంట్రన్స్ అనమాట అండి. ఇదే వెనకాల నుంచి వెళ్ళి ఇప్పుడు మీరు చూసే కూడా కళ్యాణం జరిగే ఏరియా అనమాట అండి, మిథులా స్టేడియం. ఇక్కడే అనమాట ప్రతి సంవత్సరం రాముల వారి కళ్యాణం జరిగేది. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. జ్ఞాన మందిరంకి ఇది టాప్ మోస్ట్ వ్యూ పాయింట్ ఆఫ్ భద్రాచలం అనమాట. ఇక్కడ మనకి వెనకాల కనిపిస్తున్నవన్నీ కూడా విఐపి కాటేజ్. ఇక్కడ రంగనాయకి స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఇది ఎండోమెంట్ డెవలప్మెంట్లో భాగంగా ఉంటుంది. రామదాసు వారు ఇక్కడే ధ్యానం చేసినట్టుగా భావిస్తారు చాలా మంది. ఇదే జ్ఞాన మందిరం అని పిలుస్తారు. ఇప్పుడు చూడొచ్చండి, రామాలయంకి ఒక పక్కన ఉన్నదే మిథిలా స్టేడియం, ఇది రామాలయం. మరొక పక్కన ఉన్నదే హరినాథ్ బాబా ఆలయం. ఇదేనండి 100 ఇయర్స్ చరిత్ర. నెక్స్ట్ వచ్చేసి ఆలయం వచ్చేసేసి శివాలయం అన్నమాట. ఈ విజువల్స్ తోటి మీకు రామాలయం చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ తెలుసుకోవడం కోసమే ఇది మేము ఖచ్చితంగా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మేము అదంతా కూడా క్యాప్చర్ చేశాము. ఈ పైన కనిపించేవి మొత్తం కూడాను విఐపి కాటేజ్ అనమాట. రంగనాయక గుట్ట.
ఇక్కడ స్వయాన రామదాసు వారు ఇక్కడే జ్ఞానం చేసేవారు. అసలు రంగనాయకుల గుట్ట అని ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ రంగనాయక స్వామి వారు వెలిసి ఉన్నారు. రంగనాయక స్వామి అంటే సాక్షాత్తు రాముల వారు కొలిచే దైవంగా అందరూ భావిస్తారు. కాబట్టే దీనికి రంగనాయకి గుట్టగా పేరుగాంచింది. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా భద్రాచలం టాప్ వ్యూ పాయింట్ అన్నమాట. ఇది భద్రాచలం రాముల వారి బ్యాక్ సైడ్ రోడ్ అన్నమాట అండి. ఇలా వెళ్తే అహోబిలం మఠానికి దారి మీరు ఎగ్జాక్ట్గా చూడొచ్చు. 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అహోబిల మఠం మరియు కల్పవృక్ష నారసింహ సాలగ్రామం అన్నమాట. కోరిన కోరికలు నెరవేర్చడంలో పవర్ఫుల్ గాడ్గా అందరూ భావిస్తారు. తప్పకుండా ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలన్నదే మా ఉద్దేశం అన్నమాట. స్పెషల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు.